హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. సహస్ర ఆ రోజు చెప్పకుండా వెళ్ళిపోయావు ఏంటి? మాట్లాడుకొని వెళ్ళిపోతున్నావు. సహస్ర, నిన్నే అడిగేది. నీకోసం ఎన్ని చోట్ల వెతికానో తెలుసా? అరే, మాట వినకుండా వెళ్ళిపోతావు, ఏదో కొంపలంటూ పోయినట్టు. అందరూ చూస్తున్నారా? అది కాదు బాస్, చెప్తుంటే వినకండి. బాస్, ఎంత పొగరే నీకు. లేదు బాస్, నీకేదో అయింది. పిచ్చి పిచ్చి ప్లీజ్ కంట్రోల్ చేసేది. ఏమిటమ్మా ఈ దెబ్బలేమిటమ్మా? ఏమైంది? ఏం లేదు, చిన్న యాక్సిడెంట్. యాక్సిడెంటా? నాకేం కాలేదు తాతయ్య. ఆ బస్లో ఉన్న ముగ్గురికి బాగా సీరియస్గా ఉంటే వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసి వస్తున్నాను. ఈ ఒక్క ముక్క ఫోన్ చేసి చెప్పుంటే ఈ ముసలి ప్రాణానికి ఎంతో ధైర్యంగా ఉండేది కదమ్మా. ఏమోనమ్మా, నీ మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ నా మనవరాలి ముఖంలో నవ్వు చూసి కొన్ని నెలలయ్యింది. చూడమ్మా, నేను బ్రతికున్నానంటే అందుకు నువ్వు తప్ప వేరే కారణం లేదు. నేను ఆరోగ్యంగా ఉండాలంటే నీ నవ్వుకు మించిన మందు లేదురా, మందు లేదు. నాతో ఎందుకలా బిహేవ్ చేస్తుందో అర్థం కావట్లేదు బాస్. కత్తిలాంటి అమ్మాయి కనపడితే కమిట్ అయిపోవడమే కాదు, ఇదిగో ఇలా కత్తులు కూడా విసురుతూ ఉంటారు. అందరు వేరు, తను వేరు బాస్. అవునవును, ఇప్పటివరకు ఏ అమ్మాయి కత్తి విసరలేదు కదా, ఈవిడేగా ఫస్ట్ టైం. అలాగే అనిపిస్తుందిలే. ఎన్నేళ్ల నుంచి కలుస్తున్నాం, నీ గురించి నాకు తెలీదా? నా గురించి నీకు, నీ గురించి నాకు తెలియదేం లేదు బాస్. ఎంతో మంది ఫిగర్లతో తిరిగే నువ్వు రోజు ఈ అమ్మాయి కోసం తిరిగే స్థితికి వచ్చావు. థ్యాంక్ యూరా. దీని గురించి రామాయణంలో ఒకటి రాసుందిరా, స్వధర్మే నిదానం శ్రేయ, పరధర్మే భయావహ. ఒక మనిషి మారాడంటే అమ్మ కంట్లో కన్నీరు చూసి ఉండాలి, అమ్మాయి మిగిల్చిన కన్నీరు అనుభవించి ఉండాలిరా. ఇది రామాయణం కాదు బాస్, భాగవతం. ఓకేనా బాస్? మేము ఓకే బాస్. ఆ అమ్మాయిని చూసారా? లేదు బాస్, కానీ అడ్రస్ దొరికింది. సార్, సహస్ర వాళ్ళ ఇల్లు ఇదే. అవును, మొన్న బస్ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలి సీరియస్గా ఉందన్నారు, మీరేనా? అవునండి. అరేరే, సహస్రాన్ని కలుద్దామని. సహస్ర బయటికి వెళ్ళింది నాయన. నాకేం కాదు, నువ్వు వెళ్ళరా. రే సిద్ధేష్, శివ లేరా? ట్రైన్ వస్తుంది, ఏం చేస్తున్నావు? సహస్ర ఆగు. శివ పట్టాలు బాబు.
మీరు మమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ చెప్దామని వస్తే మీరేమో ఇలా. ఏమైందండి? సూసైడ్ చేసుకునేంత పెద్ద ప్రాబ్లమా? నా ప్రాబ్లంకి సొల్యూషన్ లేదు. మన లైఫ్లో సమస్య వస్తే మనం చంపాల్సింది సమస్యని కానీ మనల్ని మనం చంపుకోకూడదండి. అలా అయితే మేము చనిపోయి చాలా రోజులు అయ్యేది. అయినా మీకెందుకులేండి. మీరు కాపాడిన ఈ ప్రాణాలు మిమ్మల్ని ఇలా చూడలేవండి. అసలు ఏం జరిగిందో చెప్పండి. అమ్మాయి ప్రేమించాను అంటే రోమియో జూలియట్ బుక్ ఇచ్చేవాడిని చూశాను కానీ రామాయణం భారతం ఇచ్చేవాడిని నిన్నే చూస్తున్నాను. ఏమంటావు? ఏమంటాను? బాయ్ అంటాను. బాయ్. అడ్వాన్స్ అవ్వమంటే బాయ్ అంటావేంట్రా? థ్యాంక్ యూ రాజేష్. థ్యాంక్ యూ. రేయ్, రోజు ఆ కారులో కదరా, ఈరోజు ఈ కారులో ఏంటి? ఈ 2 కార్లు ఫ్రెండ్స్ బాస్. హ్మ్? ఓ అమ్మాయిలా? ఈ కార్లో ఉన్న అమ్మాయిలకి మౌత్ పబ్లిసిటీ ఎక్కువ. పలానా చోట చీరలు బాగుంటాయి ట్రై చేయి, పలానా చోట హ్యాండ్ బ్యాగులు బాగుంటాయి ట్రై చేయి, హ్మ్. పలానోడు బాగుంటాడు ట్రై చేయి అని ఓ మౌత్ పబ్లిసిటీ చేస్తుంటారు బాస్. ఎక్స్క్యూజ్ మీ. మీకు కూడా ఈ ఆఫర్ గురించి తెలిసిందా? ఆహా, ఇక్కడ కాఫీ డే ఎక్కడో చెప్తారా? అని అడగండి. నీకు తెలీదా? తెలీదా అంటే ఏం చెప్తానండి. మీరు కాఫీ డే ఎక్కడ అని అడిగినంత ఈజీగా మిమ్మల్ని అందులో కాఫీకి రమ్మని నేను అడగలేం కదా. అడగలేను అంటూనే అడిగేస్తున్నారే. అడిగేవాడిని అయితే ఇంత అందమైన అమ్మాయిని కాఫీ షాప్ వరకు డ్రాప్ చేయమని అడగనా? మేము అడిగిందేంటి, నువ్వు అడుగుతుందేంటి? అడిగేవాడిని అయితే మీతో ఒక్క సెల్ఫీ అడగనా? సెల్ఫీనా? సెల్ఫీ దేనికి? రేపు మనకు పుట్టబోయే పిల్లలు నువ్వు అమ్మని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా ఉందని అడిగితే సూపర్బ్ గా ఉందని చెప్పొచ్చు, కానీ చూపించడానికి ఒక రిఫరెన్స్ ఉంటే బాగుంటది కదా. ఫోటో నాదా తనదా? మీ ఇద్దరిని బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఆ? చా. రేయ్, idiot. మీరు ఇలా స్ట్రైట్గా ముందుకెళ్ళి అక్కడి నుంచి సెకండ్ లెఫ్ట్ థ్యాంక్ యూ. వెళ్ళండి. ఒరేయ్, నువ్వు ఇంత కష్టపడ్డావు, కనీసం వాళ్ళు నీ నంబర్ అయినా అడిగారా? హ్మ్? ఏంటి చెప్పేశాను కదా బాస్. ఎప్పుడు? 9381210596. ఎంతసేపే? నా బాయ్ ఫ్రెండ్ గురించి తెలుసు కదే, వాడు చాలా రిచ్. ఇప్పటిదాకా వెయిట్ చేస్తే రేపు కాఫీ షాప్ లో కలుస్తా అన్నాడు. సర్లే.